ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సేవ సుపరిపాలనే మంత్రంగా దేశంలో పరివర్తన కోసం నిరంతరం కృషి చేస్తోంది. సేవా పర్వ్ సిరీస్లో భాగంగా మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ ఇకోసిస్టమ్ను బలోపేతం చేసిన వైనంపై ప్రత్యేక కథనం అందిస్తున్నాం. ఇటీవలి కాలంలో ఆరోగ్య రంగంలో ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల వల్ల ఆరోగ్య పరిరక్షణ రంగం వేగంగా మారుతోంది. పెరుగుతున్న జనాభా, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం పెరుగుతున్న డిమాండ్తో డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ కూడా మెరుగుపడ్డాయి. 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సహకారంతో బలమైన డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ కు మార్గం సులభతరం చేసింది. మిషన్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తంగా ఆసుపత్రుల డిజిటల్ హెల్త్ సొల్యూషన్లను అనుసంధానించడం సాధ్యమని పేర్కొన్నారు. आयुष्मान भारत डिजिटल मिशन देश के गरीब और मध्यम वर्ग के इलाज में होने वाली जो दिक्कतें हैं, उन दिक्कतों को दूर करने में बहुत बड़ी भूमिका निभाएगा. ఇప్పటి వరకు 80 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలు ఏర్పడ్డాయి. 71 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డులు వీటితో అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఈ సంజీవని అంటే అత్యాధునిక క్లౌడ్ ఆధారిత టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్ తో పాటు ఆధునిక వైద్య సదుపాయాలు అందరికీ అందించడంలో అడ్డంకులు వైదొలిగాయి.